నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, 2026లో ధనిష్ట నక్షత్రం వారి జాతకం ఎలా ఉండబోతుంది? వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలు ఏంటి? వీళ్ళు ఏ ప్రొఫెషన్ తీసుకుంటే బాగా సెటిల్ అవుతారు? ఈ మధ్య కాలంలో యూత్ అందరూ కూడా ఏ ప్రొఫెషన్ తీసుకోవాలో తెలియక సెటిల్ అవ్వకుండా అలానే మిగిలిపోతున్నారు. అలానే వీళ్ళకి బాగా కలిసి వచ్చే నెలలు, తిథిలు, వారాలు ఏంటో కూడా ఒక్కసారి తెలియజేయండి. అలానే మన ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. ముందుగా ధనిష్ట నక్షత్రం, నక్షత్రాల సిరీస్లో భాగంగా ధనిష్ట నక్షత్రం. ధనిష్ట నక్షత్రం అంటే ధనియాలు, మిరియాలు, లవంగాలు, అయ్యో అలా అంటున్నారు. మసాలా చెక్క అంటే మసాలాలు అనమాట. ధనియాలు పేర్లోనే ఉంది. కామన్గా అందరూ అనుకుంటారు కదా ధనిష్ట అంటే ధనియాలు ఏమో అని అనుకుంటారు కదా. అంటే ధనిష్ట నక్షత్రం అంటే కూడా కారాలు మిరియాల్లానే ఉంటారు వీళ్ళు చూడటానికి కూడా. అర్థం కాదు ఎవరికి. పిచ్చ కోపం, విపరీతమైన కోపం ఉంటుంది, విపరీతమైన ప్రేమ ఉంటుంది, అన్నీ విపరీతంగానే ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ ఉంటాయి అనమాట అన్నీను. ఆనందం, ఆప్యాయత, అనురాగం, బంధం ఏది పట్టుకున్నా కూడా విపరీతంగా ఉంటుంది. ఇక వీరి తర్వాతనే ఎవరైనా అంటేది అనమాట. దేంట్లోనైనా సరే, చెడులైనా సరే, ఒకళ్ళు 2 కొట్టారంటే వీళ్ళు 4 కొడతారు, 2 చెంపదెబ్బలు కొట్టారంటే వీళ్ళు 4 కొడతారనమాట. దేంట్లోనైనా సరే ఎక్స్ట్రాడినరీ ఉంటారు. ఒకవేళ కర్మ చాలక పరీక్షల్లో అయినా వీరు ఫెయిల్ అయ్యారా, పాస్ అయినట్టు చచ్చాడే, అయ్యో అంతే. ఆ కాలేజ్ అన్న మానేస్తారు. అయితే ఒప్పుకోం. ధనిష్ట నక్షత్రం అంటే ఏమనుకున్నారు? అంత ఈజీ అనుకున్నారా? మొండి మూర్ఖత్వం. వాళ్ళు పట్టింది 3 కాళ్ళు అనుకుంటారు. అస్సలు ధనిష్ట నక్షత్రం ఎవరితో పెట్టుకొచ్చిన ధనిష్ట నక్షత్రాల దగ్గర అన్నీ కూడా అసలు అమ్మో చాలా అంటే చాలా వాళ్ళకి వాళ్ళే సాటి. మామూలుగా డైలాగులు ఉంటాయి కదా, చరిత్ర సృష్టించే వాళ్ళం మేము అని ఉంటారు కదా, చరిత్ర తిరగరాస్తామన్నా మేమే, రాయాలన్నా మేము అంటారు చూసారా, ఆ టైప్లో వాళ్ళు ఉంటారు ధనిష్ట నక్షత్రం వాళ్ళు. వాళ్ళే రక్కించాల్సిందే, వాళ్ళే లిక్కించాల్సిందే, కానీ ఆ చరిత్రని ఎవరు మళ్ళీ చేయలేరు అనమాట, రాయలేరు. వాళ్ళకి వాళ్ళే ఉండతారు అనమాట. అదే ధనిష్ట నక్షత్రం. అయితే ఆ ధనిష్ట నక్షత్రం 4 పాదాలు. 2 పాదాలు మకర రాశిలో ఉంటాయి, మరో 2 పాదాలు కుంభరాశిలో ఉంటాయి. మొదటి పాదాలు రెండిట్లో పుట్టిన వారికి దోషాలు పెద్దగా లేవు. 2 పాదాలు కుంభరాశిలోకి వచ్చిన వారికి అయితే కనుక ఒకటి పుట్టిన బేబీకి దోషం ఉంటుంది. 3, 4 పాదాలు పుడితే తల్లికి దోషం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారు ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. వీరు కొంచెం బొద్దుగా ఉంటారు చూడటానికి 2 పాదాల వరకు. 2 పాదాల వరకు మామూలుగా ఉంటారు, అంటే మీడియం హైట్తో ఉంటారు, మీడియం పర్సనాలిటీతో ఉంటారు మొదటి 2 పాదాలు. లాస్ట్ 2 పాదాలు వచ్చేసేమో కొంచెం బొద్దుగాను, కొంచెం చామంచాయ కలర్లో ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి 4 పాదాల వారికి పేరు నామ నక్షత్రాలు. నామ నక్షత్ర పరంగా అయితే కనుక ఎల్, ఎమ్, ఎస్, అలానే జెడ్, జీ ఉంటుంది కదా, జా, జీ, జూ, జా, ఇలాంటి లెటర్స్, ఎస్, ఇలాంటి లెటర్స్ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళలో మ్యాక్సిమం ఎస్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ఈ నక్షత్రం వాళ్ళు అయితే, ధనిష్ట నక్షత్రం వాళ్ళు. ఇక ఈ ధనిష్ట నక్షత్రానికి ప్రత్యేకించి ఏంటంటే కనుక వీరికి కోపదైతనం ఎక్కువ, ముక్కోపి అంటారు. సూటిగా మాట్లాడతారు. కోపం వస్తుందా, ఎదుటి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, అలా ఏముండదు వాళ్ళకి, అసలు మొహమాటం ఉండదు, కష్టపడే తత్వం ఉంటుంది, కానీ మోసం చేయరు. ధనిష్ట నక్షత్రం వారు మోసం చేయడం అనేది చరిత్రలో ఉండదు. ఎవరైనా ₹1,00,00,000 ఆడ పెట్టినా కూడా వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు ఎవరో కనుక్కొని మరీ అక్కడ అప్పచెప్తారు. అంత గొప్పవారు అనమాట. అయితే నిజంగానే గ్రేట్. అలాంటి నక్షత్రం వారు వీళ్ళు. దాంతోపాటు వీరికి ఎక్కువగా శాతం కష్టపడతారు, ఎక్కువగా సెటిల్ అయిపోతారు త్వరగానే. ఇది మొదటి 2 పాదాలు. లాస్ట్ 2 పాదాలు అయితే బాగానే ఉంటుంది, కానీ కొంచెం వీరికి బద్ధకం ఎక్కువ. వీరు లేవటం కానీ, పని చేసుకోవడం కానీ, అన్ని రకాల బద్ధకమే ఉంటుంది. మూలికి రేతం తాటిగా పడ్డట్టుగా వీరే బద్ధకంగా ఉన్నారంటే వీరికి తగ్గట్టుగానే గ్రహాలు కూడా వీరికి సానుకూలంగా ఉండవు. ఎప్పుడు కూడా ఏదో ఒక గ్రహం చెడు దృష్టియే ఉంటుంది వాళ్ళ మీదకి. సో అదొకటి వీళ్ళకి ఎప్పుడు బాధిస్తూనే ఉంటుంది. అందుకని ఎక్కువ కష్టపడుతూనే ఉంటారు. ఎప్పుడు వీళ్ళు నీడ పొట్టును ఉండరు, చెట్టు కింద ఉండరు, ఎక్కువగా ఎప్పుడు ఎండలో ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు. అందుకే వీరు ఎక్కువగా కన్స్ట్రక్షన్ రంగాలు, రోడ్ కాంట్రాక్ట్ రంగాలు, ఎప్పుడు కష్టపడే మూటలు మోసేదానికి కూలీలు గాను, ఇలాంటి వాళ్ళలో ఎక్కువ మంది మిడిల్ క్లాస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఫ్యాక్టరీలో పనిచేయటం, ఇలాంటి వాళ్ళలో ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు అన్నమాట. ఎప్పుడు డిజైన్స్, కారు డిజైన్స్ చేయడం, అంటే దాంట్లో కూడా ఏమంటారంటే ఆర్కిటెక్చర్స్ రంగాల్లో, మోడలింగ్ రంగాల్లో కూడా ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు ఈ ధనిష్ట నక్షత్రం వారు. ఇక ముక్కోపి కాబట్టి వీరు పోలీసు రంగంలో, మిలిటరీ రంగంలో, నేవీస్, ఎయిర్ ఫోర్సెస్, ఎయిర్ కోస్టర్స్, ఇలాంటి వాళ్ళలో ఎక్కువ శాతం బాగా కనిపిస్తూ ఉంటారు. ఇకపోతే ఫ్యాక్టరీస్, ఫైర్కి సంబంధించిన దాంట్లో,
ఇలాంటి వాటిలో కూడా బాగా కనిపిస్తూ ఉంటారనమాట. ఇక బొగ్గులు కరాగనం, ఇనుము కరాగనం ఇలాంటి వాటిలో కూడా ధనిష్ట నక్షత్రం బాగా కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి ధనిష్ట నక్షత్రం వారికి 2026 సంవత్సరంలో కష్టపడే వారికి గ్రహాలు అవసరం లేదు, కష్టపడే వారికి దశలు అవసరం లేదు, కష్టపడే వాళ్ళకి శని భగవానుడు రవి భగవానుడు అవసరం లేదు. కాబట్టి వీరికి ధనిష్ట నక్షత్రం కాబట్టి ధనిష్ట నక్షత్రంలో పుట్టడమే అదృష్టం. ఇంక వీరు దేవుని అనుగ్రహం అవసరం లే, ఆల్రెడీ పుట్టడంతోనే దేవుని అనుగ్రహం ఉంటుంది వీరికి. నువ్వు పుట్టడంతోనే కష్టపడాలరా బాబు అని రాసి పెట్టుంటాను అక్కడ. నీ కోట్లున్నా కష్టపడాలని రాసి ఉంటుంది కాబట్టి కష్టపడే తత్వమే వీరికి ఉంటుంది. ఇకపోతే వీరికి త్వరగానే పెళ్ళి అయిపోతుంది, చిన్న వయసులోనే పెళ్ళి అయిపోద్ది, లేదా లేట్ మ్యారేజ్. చాలా లేట్ అంటే చాలా లేట్ అయింది అనమాట. ఇక వీరికి ధనిష్ట నక్షత్రం పుట్టిన వారికి అయితే ఫైనాన్షియల్గా కొంచెం సెటిల్ అయి ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. ఎదుటి వాళ్ళ సహాయం కూడా ఆచి చూసి చేస్తారు, అంత ఈజీగా ఏం చేయరు వీళ్ళు. ధనిష్ట నక్షత్రం కదా చాలా ఆలోచిస్తారు, లోపల చూడటానికి చాలా పిచ్చోళ్ళలా ఉంటారు, అసలు ఏం తెలియదు అమ్మాయికుల్లా ఉంటారు. కానీ లోపల 2 మనుషులు 3 మనుషులు ఎంత ఉంటారో అంత ఉంటారు లోపల. ఆలోచన విధానం చాలా గొప్పగా ఆలోచిస్తారు వీరు. వీరు పెద్దరికం తీసుకుంటూ ఉంటారు. చెప్పే కదా మొదట్లోనే, వీరు ఎవరన్నా తీసుకొని వీరు ఎవరైనా గొప్పగా ఉంటే వీరు సహించుకోలేరు, అందుకని వీరే పెద్దరికం తీసుకుంటారు. ఇంట్లో చిన్నవాళ్ళు అయినప్పటికీ పెద్దరికం తీసుకొని బాధ్యత తీసుకొని దాన్ని తగ్గట్టుగా నిర్వర్తిస్తారు, బాధ్యత సకాలంలో నిర్వర్తిస్తారు. వీరికి ఏదైనా అప్పచెప్పండి ఖచ్చితంగా పని చేసి పెడతారు, ఎంత రిస్క్ అయినా సరే అలాంటి పని చేస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళు ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఉంటే ఏదైనా ఫ్రాడ్ వ్యాపారాలు ఉంటాయి కదా, అవి వీళ్ళు ఛార్జ్ చేయించవచ్చు, ఎందుకంటే కరెక్ట్గా చేస్తారు వీళ్ళు. అంటే ఏ వ్యాపారం చేతికిచ్చినా కూడా కట్టుదిడ్డంగా చేసి పెడతారనమాట వీరు, అంత లక్షణాలు ఉంటాయి. ఇక 2020 సంవత్సరం అయితే కనుక వీరికి కిరాణా షాప్స్, ఫ్యాన్సీ షాప్స్, సూపర్ మార్కెట్స్, మర్చెంట్స్, మార్కెటింగ్ రంగాలు, అలానే ఎక్స్పోర్ట్ ఇంపోర్టు, అపరాల వ్యాపారం, రైతులుగాను అన్ని రకాలుగా కూడా వీరికి వడ్రంగి, అలానే ఇనుము, ఇటుక, ఇసుక, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, రోడ్ కాంట్రాక్ట్స్ ఇలాంటి వాటిలో అయితే మంచి గుర్తింపు వస్తుంది వీరికి. సిమెంటు, ఇటుక, ఇనుము, ఇసుక ఇలాంటి వాటిల్లో వాడికి మంచి గుర్తింపు వస్తుంది, పేరు, ప్రఖ్యాత, హోదా అన్ని రకాలు వస్తాయి ఇందులో అయితే కనుక. కానీ February 19 తర్వాత మొదలు పెట్టుకోవాలి. కొత్తగా ఎవరైనా మొదలు పెట్టాలన్నా ఇలాంటి వ్యాపారాలు లాస్ అయ్యి ఉన్న కూడా మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు, కానీ ఉత్తీర్ణులు అవుతారు, మంచి స్థాయికి వెళ్ళిపోతారు. అలానే వీరు విదేశాలలో కూడా ఇదే చేస్తారు, వ్యాపారమే చేస్తారు, ఎక్కడున్నా కూడా ఇదే స్థానం చేస్తారు, వ్యాపారం చేస్తారు, చేయాల్సిందే ఇంకా ఇదే చేస్తారు. ఇక జాబులకి వచ్చేసప్పటికైతే కనుక బ్యాంకింగ్ సెక్టార్స్, ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ఇన్సూరెన్స్ కంపెనీస్, హౌసింగ్ లోన్స్, పర్సనల్ లోన్స్ ఇలాంటి వాళ్ళలో మార్కెటింగ్, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడోస్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి జాబులు చేస్తుంటారు. చిన్నపాటి తరహాగా ఉండేటువంటి జాబులు మ్యాక్సిమం చేస్తారు, లేదంటే ఏకదాటిగా కొమ్మస్థానాలని కొట్టేస్తారు, చైర్మన్లు అయిపోతారు, కంపెనీకి చైర్మన్లు, సీఈఓలు ఆ స్థాయిలో ఉంటారు. ఉంటే ఇట్లా, లేకపోతే అట్లా, అతివృష్టి అనావృష్టి అనమాట. మధ్యగా మిడిల్ క్లాస్కి అసలు ఉంటారు వీళ్ళు. అలాంటి స్థాయి గల వాళ్ళు ధనిష్ట నక్షత్రం వాళ్ళు. అలాంటి వ్యాపారాలు చాలా బాగుంటాయి. ఇంకా జాబ్ చేస్తూ ఉండేవారికి ప్రమోషన్స్ వస్తాయి. ఎప్పుడు మే తర్వాత జాబ్లో ప్రమోషన్సా, వేరే కొత్త జాబ్కి వెళ్ళటమా, నిరుద్యోగులకు జాబ్ రావటమా, అలానే ఇంక్రిమెంట్స్ రావటమా, జాబ్ పరకంగా వేరే దేశానికి వెళ్ళటమా, ఇవి అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. కాదు 25 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే ఈ అవకాశం. ఇకపోతే రవి దశాంత దశ, బుధ దశాంత దశ, ఇక వీరికి శని దశాంత దశ కూడా బాగా యోగిస్తుంది, శుక్రుని దశాంత దశ కూడా బాగా యోగిస్తుంది వీరికిను. అలానే పెళ్ళిళ్ళు అయితే మాత్రం అవుతాయి, కానీ ఆగస్టు తర్వాత చేసుకుంటేనే బెటర్. ముందుగా పెళ్లి సంబంధాలు కుదుర్చుకొని ఆగస్టు తర్వాత పెళ్లి చేసుకుంటే మంచి లైఫ్ అనేది వీరికి ఏర్పడుతూ ఉంది. వీరి లైఫ్లో కూడా 2 మ్యారేజెస్ ఉంటాయి, మ్యాక్సిమం 70% 2 మ్యారేజీలు ఉంటాయి వీరి లైఫ్లో. 2 మ్యారేజీలు ఉంటాయి. మొదటిగా కూడా పిల్లలు పుడతారు, తర్వాత కూడా పిల్లలు పుడతారు. ఇక సంతానానికి వీరి జీవితం అయిపోద్ది అన్నట్టు ఉంటారు వీళ్ళు. ఒక బంధానికి అలవాటు పడి ఉంటారు, కట్టుదిట్టంగా చుట్టూతో అష్టదిబ్బంది వేసుకుంటారు వీరికి వీరే. ఎందుకంటే నేను ఇలానే ఉండాలి, నేను అలానే ఉండాలి, ఇలా ఉంటేనే పని అవుతుంది, ఇలా ఉంటేనే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఇలాంటి ఆలోచన ఎక్కువ ఉంటుంది అనమాట. వీరి పరిధిలో వీరే ఎక్కువగా క్రమశిక్షణ పెట్టుకొని బతుకుతూ ఉంటారు, వీరికి వీరే శిక్ష చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా. అందుకనే వీరితో ఎప్పుడు ఎవరితో పెట్టుకోకండి, ధనిష్ట నక్షత్రం ఉంది వాటిని పెట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఇలా కోసుకొని మనమేం చెప్తారు, అంత మూర్ఖులు వాళ్ళు. కాబట్టి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమి. ఇక ఏదైనా ఫ్రెండ్స్లో ధనిష్ట నక్షత్రం ఉంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. వారికి ఇది షార్ట్ టెంపర్, ఒక మాటలు చెప్పాలంటే షార్ట్ టెంపర్, ఎప్పుడు కొడతారో తెలియదు, ఇప్పుడు కొట్టుకుంటారో తెలియదు, షార్ట్ టెంపర్గా ఉంటారు. కానీ మంచి వ్యక్తులు, మూర్ఖంగా ఉంటారు, మొండిగా ఉంటారు, కానీ పని చేస్తే ఖచ్చితంగా చేస్తారు. ఒక బండిలో పెట్రోల్ లేకపోతే మనం ఏం చేస్తాం, నెట్టుకుని పోతాం, వారు మోసుకొని వెళ్తారు అవసరమైతే. ఆ రిస్క్ చేస్తారన్నమాట వాళ్ళు. ఆ రిస్క్ చేయాలంటే ఎవరు చేస్తారు, ధనిష్ట నక్షత్రం వల్ల చేస్తారు. అలాంటి వాళ్ళని వదులుకోకూడదు, మనం దగ్గర పెట్టుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. అది ఎందుకంటే చెడును ఒప్పుకోరు, మోసాన్ని సహించుకోలేరు, కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, మంచి వాళ్ళు కాబట్టి. అలానే ఈ 2020 సంవత్సరం జాబ్ పరకం కాకుండా నేను చెప్పినట్టు వ్యాపారాలు అయితే బాగుంటుంది. ఇక ఆరోగ్య సమస్యలు అయితే మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు, తిమ్మిరులు ఎక్కడం,
పక్షవాతం లాంటివి రావటం, బ్లడ్కి సంబంధించినటువంటి రిలేటెడ్ సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీరు సంవత్సరంలో కనీసం 3 మాసాలకు ఒకసారి అయినా సరే మనకి గాడిద అని ఉంటుంది, గాడిద పాలు కాచి చల్లార్చి తేనె కలుపుకొని తాగితే చాలా మంచిది. పిల్లలైనా, పెద్దలైనా, స్త్రీలైనా, పురుషులైనా సరే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే ఇది తాగితే కనుక వారికి ఉండేటువంటి అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఎందుకంటే అంత అనారోగ్యం వచ్చేలా ఉంది కాబట్టి ఆ ప్రికాషన్ చెప్పాను. అదొకటి. రెండోది, అది తాగడం వల్ల వారిలో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి, ఇమ్యూనిటీ పవర్స్ పెరుగుతాయి. ఇంక వేరే ఏది చేసినా వాళ్ళకి ఉపయోగం లేదు. ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. మ్యాక్సిమం అయితే పనస పళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఈ నక్షత్రం వారే ధనిష్ట నక్షత్రం కాబట్టి పనస పళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటే చాలా మంచి జరుగుతుంది. ఇక వారు మేడి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, రావి చెట్టు కానీ ఎప్పుడైనా 3 మాసాలకు ఒకటి అంట్లు తీసుకొచ్చి, అంట్లు అంటే కడిగే కాదు, అంట్లు అంటే మన నర్సరీలో దొరికే అంట్లు అంటారు, అవి తీసుకొచ్చి రోడ్డుకి విరువైపులా నాటాలి. ఇది లేదా పొలాలు గట్రా ఉంటే అక్కడ నాటుకోవచ్చు. ఇది వాళ్ళు చేసుకోవాల్సినటువంటి అనమాట. దాంతోపాటు దేవుని అనుగ్రహం కూడా వీరికి కావాలి కాబట్టి అమ్మవారి అనుగ్రహం వీరికి చాలా ముఖ్యం. లలిత అమ్మవారు కావచ్చు, పార్వతి అమ్మవారు కావచ్చు, అలానే గాయత్రి మాత కావచ్చు, దుర్గామాత కావచ్చు. ఇక్కడ వీరు కుంకుమార్చన చేయించుకోవడం, పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం, గ్రామదేవత దగ్గర పుట్నాల పప్పు, పెద్ద ఉల్లిపాయ నైవేద్యం పెట్టడం, కళ్ళు సాగ విప్పడం, కళ్యాణాలు చేయించడం, లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతం, అలానే సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకుంటే చాలా మంచిది. వీరు సంవత్సరం మొత్తంలో 2 సార్లు చేయించుకోవాలి. అలానే కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషంలో ఈ నక్షత్రం వారికి మ్యాక్సిమం ఉంటాయి. ఆ నక్షత్రం వారికి మ్యాక్సిమం ఉంటాయి కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. దాని దగ్గర పరిహారాలు ఖచ్చితంగా వారు చేసుకోవాలి. దీంతో పాటు వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ కూడా అయితే వీరు ప్రతిరోజు తీసుకోవాల్సినటువంటి నిర్దిష్ట పోవటానికి ప్రతిరోజు కూడా చేయాల్సిన కొబ్బరి తాడు అని దొరుకుతుంది మనకి. మీకు అందరికీ ఐడియా ఉంటుంది, కొబ్బరి తాడు అంటారు. ఆ కొబ్బరి తాడుని ప్రతిరోజు కూడా ఒక మూర, ఒక 1/2 మీటర్ తీసుకొని ఆ కొబ్బరి తాడు వెలిగించాలి. ఆ వెలిగించేటువంటి తాడు మన చుట్టూతో తిప్పుకోవాలి. మన చుట్టూతో తాడు తిప్పుకొని ఎక్కడైనా పొదలుకొని చెట్లలో వేయకూడదు, పారేడు నీటిలో వేయాలి. లేకపోతే ఆ తాడుని ఎడం కాలుతో తొక్కేసేయాలి. అంటే ఆ మంట ఆరిపోతుంది కదా, ఎడం కాలుతో తొక్కేసి దాటిపోవాలి. అప్పుడు వీరికి ఉన్న నరదిష్టి, నరకోశ ఏ రోజుకి ఆ రోజు ఇలా చిటికలో పటాపంచలైపోతుంది. సాయంత్రం సమయంలో 7 తర్వాత చేయాలి ఆ పని. ఇంట్లో కొంపలను లేకపోతే గుడిసెల దగ్గర చేయకండి. ఇలాగా ప్రికాషన్ చెప్పాను కదని చెప్పేసి ఇల్లు తగలట్టకూడదు కదా. ఆ తాడు తీసుకొని చుట్టూ తిప్పుకొని కింద వేసేసి కాలుతో తొక్కి వేస్తే ఆ దిష్టి దోషం అనేది వెళ్ళిపోతుంది. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ వచ్చేసరికి బ్లాక్ అండ్ టమాటో కలర్ అండ్ ప్యారెట్ గ్రీను, అలానే గ్రీను, సపోటా కలరు, అలానే గ్రేవీ కలర్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. సిమెంట్ కలర్ వీరికి బాగా కలిసి వస్తుంది. దాంతోపాటు వీరికి కలిసి వచ్చే నెంబర్ 4 and 7 వీరికి బాగా కలిసి వస్తుంది. ధనిష్ట నక్షత్రం 4 and 7 బాగా కలిసి వస్తుంది వీరికి. తర్వాత వీరికి కలిసి వచ్చేటువంటి దిక్కు తూర్పు దిశ బాగా కలిసి వస్తుంది. అలానే దక్షిణ దిశ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. వీరు ఇల్లు తీసుకోవాలన్నా, కొనుక్కోవాలన్నా, కట్టుకోవాలన్నా కూడా మే తర్వాత బాగుంటుంది వీరికి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మే తర్వాత వీరికి అద్భుతంగా ఉంటుంది. లోన్స్ కూడా ప్రయత్నం చేసుకోవచ్చు, మే తర్వాతనే బాగుంటుంది. వీటితో పాటు వీరికి కలిసి వచ్చేటువంటి నెలలు, మాసాలు వచ్చేటప్పటికి ఫిబ్రవరి బాగుంటుంది, ఏప్రిల్ బాగుంటుంది, వీరికి జూన్ బాగుంటుంది, ఆగస్టు బాగుంటుంది, అలానే డిసెంబర్ బాగుంటుంది. ఏదైనా కొత్తగా వ్యాపారం చేయాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా, శుభకార్యాలు పాల్గొనాలన్నా, పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలన్నా ఈ మాసాలు అయితే వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇల్లు కొనుక్కోవాలన్నా, కట్టుకోవాలన్నా కూడా నేను చెప్పిన మాసాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి శివాలయంలో కానీ లేదా మనకి గరికా బెల్లం వినాయకుడి దగ్గర కానీ ఉంచాలి. వీరికి చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే కనుక ధనిష్ట నక్షత్రం వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది చెప్పొచ్చు 2026 సంవత్సరం. తప్పకుండా గురుగారు, ధనిష్ట నక్షత్రం వారి జాతకం 2026లో ఎలా ఉండబోతుంది, వాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మీ నక్షత్రం గురించి కూడా వివరాలు తెలుసుకోవాలి వివరంగా అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అయ్యి గురుగారితో మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ.